ప్రభుత్వ స్థలాలు రహదారులకు కేటాయించిన స్థలాలు ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాలని అలాంటి స్థలాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారి సతీష్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో సర్వే నెంబర్ 953, 955లో ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను శుక్రవారం మున్సిపల్ రెవెన్యూ పోలీసు శాఖ సమక్షంలో తొలగించారు. ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో చేరినటువంటి మడకలవారిపల్లె గ్రామము గోపురం మండలానికి సంబంధించినటువంటి ఎన్జిఓ కాలనీ లేఅవుట్ని వాళ్ళు 1980లో అప్పటి రెవెన్యూ వారిచే వేయడం జరిగింది. ఆ లేఅవుట్ ఉన్నటువంటి ఓపెన్ ప్లేసులు అంటే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అప్పట్లో వదిలినటువంటి ఓపెన్ ప్లేసులు కావచ్చు, తర్వాత రోడ్లకి సంబంధించినటువంటి రోడ్డు స్థలాలకు కావచ్చు, అవన్నీ ఆ లేఅవుట్ ప్రకారము అప్పట్లోనే వదిలివేయడం జరిగింది. అయితే ఆ లేఅవుట్ యందు ఆక్రమణ జరిగింది అనేసి మాకు గోపురం మండలం తహసీల్దార్ గారు మాకు ఒక లెటరు కమిషనర్ గారికి పంపించడం జరిగింది. మేము ఆ లెటర్ని బేస్ చేసుకొని గోపురం తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, మేమందరం సంయుక్తంగా పోలీస్ వారితో అక్కడికి వెళ్ళి ఆ ఎంక్రోచ్మెంట్స్ని నిర్ధారించుకొని ఈరోజు మధ్యాహ్నము సంయుక్తంగా పోలీస్ వారి బందోబస్తుతో కూడా వెళ్ళి ఆడికి మా యొక్క ఏ అయితే ఉన్నాయో ఓపెన్ ప్లాట్లు అనేటివి ఏ అయితే ఉన్నాయో వాళ్ళు కొంతమంది అక్కడ కాంపౌండ్ వాళ్ళను మోడ్రాలతో కట్టేసుకొని ఉండడము, కొన్ని ప్రహరీ గోళ్ళు కట్టుకొని మెట్లు కట్టుకొని ఉండడము, కొన్ని ఏసీ షెడ్స్ వేసుకొని ఉండడం అటువంటివి ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొలగించేయడము ఈరోజు జరిగింది. అందరికీ నమస్కారం. బద్వేలు పురపాలక సంఘం పరిధిలోని ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే, పురపాలక సంఘం పరిధి కాకుండా బయట నుంచి కూడా వచ్చి కొనుగోలు చేయొచ్చు. కానీ బద్వేలు పురపాలక సంఘం పరిధిలో ఎవరైతే స్థలాలు, భూములు కొనుగోలు చేయాలనుకున్న వారు ఖచ్చితమైన డాక్యుమెంట్లు చూసి కొనుగోలు చేస్తే మంచిది. చాలా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడము, బోగస్ పట్టాలు, ఈ విధంగా అగ్రిమెంట్లు, చెల్లని అగ్రిమెంట్లు, డబులు త్రిబులు ఉండి జనాలు మోసపోతారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా డాక్యుమెంట్లు చూసుకొని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఎవరు కూడా అట్లా కొని నష్టపోవద్దని కూడా మేము వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. అంతేకాకుండా మేము ప్రతి మా మున్సిపల్ ఆఫీసు, 4 రోడ్ల కూడలు అక్కడ కూడా మేము ఈ ఏదైతే అనధికారిక లేఅవుట్లలో కానీ తర్వాత ఈ లీగల్గా లేని స్థలాలను కొనుగోలు చేసి ప్రజలు నష్టపోకూడదు అని చెప్పి మేము ఒక ప్రకటన బోర్డులు కూడా మేము పెట్టాలనుకున్నాం. అది 1 వీక్లో అవి కంప్లీట్ చేసి ఆ బోర్డు కూడా పెడతాం ప్రజలకు అవగాహన కొరకు. మరి ఇప్పుడు ఈరోజు జరిగిన విషయం గౌరవ ఆర్డీఓ గారి నోటీస్లో మన తహసీల్దార్ గారు గోపవరం గత 2022 సంవత్సరం పోలీస్ స్టేషన్ నందు నమోదైన నకిలీ ఇంటి పట్టాల కేసు యందు పోలీసు వారు నమోదు చేసిన వాంగ్మూలంలో సంబంధించి ఈరోజు అది తొలగించడం జరిగింది. మరి దొంగ పట్టాలు క్రియేట్ చేసి 100 అడుగుల రోడ్డును ఆక్రమించి అదే పట్టాలు క్రియేట్ చేసి వాళ్ళకి అమ్మడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఎవరో కొంతమంది అమ్మినారు, మేము ఇంత కొనుక్కున్నాము, కొంత డబ్బు పెట్టి కొన్నామని కూడా చెప్పడం జరిగింది. మరి అది కాకుండా మున్సిపాలిటీకి సంబంధించిన ఓపెన్ స్పేస్ ఈ ఎన్జిఓ కాలనీలో ఒక చోట ఎకరా ఉంది, ఒక చోట 60 సెంట్లు ఉంది, ఒక చోట 20 సెంట్లు ఉంది. ఆ లేఅవుట్ను బట్టి రకరకాల బిట్లు వదలడం జరిగింది. ఆ బిట్లలో భాగంగా ఒక బిట్టు 20 సెంట్లను ఆక్రమించి బేస్మటాలు వేయడము, ఒక దాంట్లో ఒక చర్చి కూడా కట్టిండ్రు. మేము దాన్ని మళ్ళీ తర్వాత తొలగించామని చెప్పి చర్చిని మాత్రం తొలగించకుండా వచ్చినాము. మరి తర్వాత ఆ 20 సెంట్ల పక్కనే ఒక రోడ్డు 40 ఫీట్ రోడ్డును కొంతమంది ముగ్గురు పూర్తిగా బేస్మటాలు వేసి ఆక్రమించిండ్రు. మరి ఆ బేస్మటాలు కూడా తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక చోట ముగ్గురు 100 అడుగుల రోడ్డును ఆక్రమించి వాళ్ళు కూడా ఒక చిన్న రూమ్ వేసుకొని కాంపౌండ్ వాల్ వేసుకుంటే కాంపౌండ్ వాల్ మాత్రం తొలగించి ఆ రూమును మీరు 10 రోజుల్లో ఖాళీ చేయండి,
మేము దాన్ని కూడా తొలగిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇది ఎవరి మీద వ్యక్తిగత మున్సిపాలిటీ ఎన్జిఓ దాంట్లో ఓపెన్ స్పేస్లో మున్సిపాలిటీ అన్యాక్రాంతం కాకుండా ఉండడం కోసం గౌరవ ఆర్డీఓ గారు, గౌరవ తహసీల్దార్ గోపాలం గారి వాళ్ళ సహాయ సహకారాలతో మరి పోలీస్ బందోబస్తు సిఐ రాజగోపాల్ గారు, తర్వాత సత్యనారాయణ ఎస్ఐ గారు, ఏఎస్ఐ గారు, వాళ్ళ బృందము అందరి సహాయ సహకారాలతో మరి అన్యాక్రాంతమైన మున్సిపాలిటీ ప్రాపర్టీని మేము కొంతవరకు మేము దాన్ని తొలగించుకోగలిగినాం. ఇంత గతంలోనే గౌరవ ఆర్డీఓ గారు బద్వేల్ ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, మరి ప్రభుత్వం కూడా ల్యాండ్ ఇష్యూస్ మీద సీరియస్గా ఉంది. ఎవరైనా కూడా అన్యాక్రాంతం చేసినట్లు తెలిస్తే మరి గోపవరం తహసీల్దారు, బద్వేల్ తహసీల్దారు, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు, సిఐ గారు వీళ్ళంతా ఒక టీమ్గా ఉండండి. మీరు టీమ్గా ఏర్పడి ఇవన్నీ కూడా 1 by 1 మీరు ఈ విముక్తి చేయించండి అని చెప్పి గౌరవ ఆర్డీఓ గారి దగ్గర గతంలో మీటింగ్ కూడా జరిగింది. మళ్ళీ కూడా ఒకసారి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటామని ఆర్డీఓ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా అన్యాక్రాంతం అయ్యి మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం అని మా నోటీస్కి తెచ్చే విచారణ చేసి తప్పకుండా మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విజ్ఞప్తి చేస్తాను అందరికీ కూడా. మరొకసారి చెప్తాను, ఎవరు కూడా ల్యాండ్ కొనేటప్పుడు ఆచితూచి కొనాలని విజ్ఞప్తి చేస్తాను, మోసపోకండి అని కూడా విజ్ఞప్తి చేస్తాను.